వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు తెలియకూడదు అనుకుంటున్న 5 విషయాలు ఏంటో అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరైతే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారో వారు వాళ్ళకే శత్రువులు అయ్యారంట. అలాగే మీ మీద చేసిన పరప్రయోగాలు అనేది పని చేయలేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు. వాళ్ళకి రివర్స్ అయిపోయిందంట. ఈ రీడింగ్స్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి అసలు తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్న 5 విషయాలు ఏంటి? మీకు అసలు తెలియకూడదు అనుకుంటున్న 5 విషయాలలో మొదటిది ఏంటి అంటే, మీ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేరే వాళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, అసలు క్రియేషనే చేయలేరు అన్న విషయం మీకు తెలియకూడదు అని అనుకుంటున్నారంట. వాళ్ళు అనుకుంది క్రియేట్ చేయలేకపోతున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. చేయలేరు అని చెప్పి ఏంజిల్ కూడా క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, తెలియకూడదు అనుకుంటున్న విషయాలు ఏంటి? తెలియకూడదు, మన కలెక్టివ్కి తెలియకూడదు అనుకుంటున్న విషయాలు ఏంటి? మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట. మీ గురించి మీ ముందు తప్పుగా మాట్లాడటము, లేదా అబద్ధాలు చెప్పడము, లేదా బ్లేమింగ్ చేస్తున్నట్టుగా, చెయ్యింది ఏదో చేశారన్నట్టుగా ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మీకుండే గౌరవం ఎప్పుడు మీకు ఉందండి. ఓకేనా? ఇప్పటికీ కూడా మీరు ఏం చెప్తే దాన్ని అంగీకరించేలాగే ఉంది. మీ విలువ అయితే తగ్గలేదు. ఓకేనా? మీకుండే పేరు తగ్గలేదు, మీ విలువ తగ్గలేదు, మీ స్థాయి తగ్గలేదు. ఎవరైనా చెప్పుకున్నా సరే, ఎవరైనా గోతులు తవ్వుకున్నా సరే, మీ గురించి ఎవరైనా క్రియేట్ చేసుకున్నా సరే, మీకుండే మర్యాద అలాగే ఉంది. మీకు ఇచ్చే మర్యాద అలాగే ఇస్తున్నారు. మిమ్మల్ని ఎవరు కూడా మిమ్మల్ని తక్కువగా చూడట్లేదు, ఎవరు చులకనగా చూడట్లేదు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. ఓకేనా? సో అందుకే ఏదో అయిపోయింది అని మ్యానిపులేషన్స్ చేయడం, కావాలని మిమ్మల్ని తగ్గించినట్టుగా అందరి ముందు డైలాగ్ లేయటం, దీని ద్వారా మీరు బాధపడతారు, తక్కువగా ఉంటారని ఏదో ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నించారంట. కానీ ఛాన్స్ లేదు. మీరు చెప్తే ఇంకో నలుగురు వినే స్థాయిలో ప్రజెంట్ మీరు ఉన్నారండి. ఓకేనా? ఎస్, మీరు ఏదైతే మీకు డివైన్ గిఫ్ట్స్ ఉన్నాయో, డబ్బులు కావచ్చు, ఇల్లు కావచ్చు, మర్యాద కావచ్చు, గౌరవం కావచ్చు, అన్ని రకాలుగా మీకు ఏది లేకుండా చేయాలి అనుకుంటున్నారు. ఒక రకంగా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా చేయాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. ఈ విధంగా మీకంటూ ఏది లేకుండా చేయాలి, అసలు ఏది లేకుండా చేయాలి అని అనుకుంటున్నారన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. నిజానికి మీరు చేసిందల్లా, పట్టిందల్లా బంగారమేనండి. మీరు చేసిన ప్రతి పనిలో మీకు ప్రాఫిటే కనిపిస్తుంది. మీరు ఒకటి చదువుకున్నా, ఇంకొకటి చెప్పినా, లేదా ఏదేం చేసినా సరే, ఏది క్రియేట్ చేసినా, కొత్తది నేర్చుకున్నా, ఏం చేసినా సరే, మీరు ఎంతైతే టైం పెడుతున్నారో అంతా కూడా మీకు ప్రాఫిటే వస్తుంది. సోల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎమోషనల్గాను, మెంటల్గాను, ఎకనామికల్గాను కూడా గ్రోత్ అవుతున్నారు. ఈ విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. మీరు చేస్తున్న ప్రతిదీ కూడా మీకు లాభమే వస్తుందండి. సో అందుకని చెప్పి కొంతమంది ఏంటంటే, అది ఇంకా ఇలా చేస్తే అవుతుంది, అలా అవుతుంది అని ఒక నెగిటివ్ వాటి మీద ఎక్కువగా మీకు శ్రద్ధ కలిగించడానికి 420, 421, 423 ప్రయత్నిస్తున్నారంట. అంటే మీరు ఏదైనా చేసినప్పుడు దాంట్లో లేనిది ఏదో దానికి వంకెట్టడం, లేదా ఇది అలా ఇది ఇలా అని చెప్పి నెగిటివ్ని, లేని ఒక నెగిటివ్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మీరు ఎంతైతే సాధించారో అది మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. నిజానికి మీరు చేస్తున్నది చాలా బాగా చేస్తున్నారని ఏంజిల్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పారండి, ప్రీవియస్ రీడింగ్లో కూడా చెప్పారు. ఎస్, రిలాక్స్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు.
వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేకపోతున్నారు, మీరు చేస్తున్న ప్రతి పనిలో మీకు పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఎలాగైనా సరే ఒక 5గురు మిమ్మల్ని డైరెక్ట్గా గొడవ పెట్టుకొని స్ట్రాంగ్గా మిమ్మల్ని తప్పించేద్దాం అనుకుంటున్నారు అన్న విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారంట. దీంట్లో ఫ్యూచర్ రీడింగ్ చేస్తానండి. ఏంజల్ ఏం జరుగుద్ది ఈ విషయంలో? నిలబడలేరండి. మీకు ఎదురుగా వచ్చిన వాళ్ళు నిలబడలేరు. అసలు నిలబడడానికి కూడా వాళ్ళు మీ దాకా రాలేరు. ఓకేనా? మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలు రాకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట డబ్బుల విషయంలో. ఏం జరుగుద్ది ఏంజిల్? నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుద్ది? బ్యాలెన్స్ అవుతారండి. ఎమోషనల్గాను మెంటల్గాను అస్సలు మిస్ అవుతూ, అందులో ఎలాంటి డౌటు లేదు. నిజాలు బయటికి రాకూడదని చెప్పి కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారంట. బట్ మీరు చేయాలనుకున్న పనికి 1కి 2 దారులు కనిపిస్తాయి. గొడవ పెట్టుకోవాలి అనుకున్న వారి విషయంలో ఏం జరుగుద్ది ఏంజిల్? అనుకుంది జరగదు. వారు అనుకుంది జరగదు. అలా టైం కోసం ఎదురు చూస్తూ ఉండడమే. టైం గడిచిపోతుంది తప్ప వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు. ఓకేనండి? వెరీ క్లియర్. ఒంటి కాలు మీద నిలబడతారండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కన్ఫర్మేషన్. ఓకేనా? ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీ అసెప్టివ్ అండి. ఏదేమైనా సరే అసెప్టివ్గా ఉండండి. ఓకేనా? ఇప్పుడే చేయాలి, ఇలా చేయాలి, ఇదే చేయాలి అని ఏమీ లేదు. సో మీకు ఏది నచ్చితే అది చేయండి. ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ఓకేనా? ప్రెషర్ చేసుకోవద్దు, ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు అని చెప్తున్నారు. అసలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏ విషయంలోనూ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఏంజల్ చెప్తున్నారు. అండ్ ఎస్, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకు ఏంజల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఓకేనా? ఎస్, మీకు ఏంజల్ సపోర్ట్ ఉంది, ఏంజల్ గైడెన్స్ ఉంది. ఎస్, మీరు అనుకుంది జరిగి తీరుతుంది. టేక్ యాక్షన్. ఇంకా ఆలోచించొద్దు, యాక్షన్ తీసేసుకోండి. ఓకేనా? మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అందులో యాక్షన్ తీసేసుకోండి. ఖచ్చితంగా అది మీకు కలిసే వస్తుంది అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దాని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మీరు చూస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? కీప్ గోయింగ్. మీరు చేస్తున్న గమ్యాన్ని మార్చొద్దు, కానీ అప్పుడప్పుడు దారుల్ని మారుస్తూ ఉండండి. చూజ్ అండ్ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? కీప్ గోయింగ్, బీ పాజిటివ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఛానల్లో కూడా రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.